ఫ్లైట్ ఎక్కేసాము. ఇప్పుడు ఫుకాక్కి వెళ్తున్నాం. యా, ఇది వియట్నాం ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం ఎక్కాం ఫ్లైట్. బాగుంది, కంఫర్టబుల్ ఉన్నాయి. ఫస్ట్ కింద ఆ వియర్ జెట్ లెక్కలు అయితే లేదు. అవి ఫస్ట్ ఫ్లైట్ మళ్ళీ వియర్ జెట్. సెకండ్ ఫ్లైట్ బాగుండే, కనెక్టింగ్ ఫ్లైట్. ఫస్ట్ ఫ్లైట్ అయితే అసలు కాళ్ళకి స్పేస్ కూడా లేకుండే. ఇప్పుడు చాలా కంఫర్ట్గా ఉంది అందరంతా. గ్యాప్ లెగ్ స్పేస్ మంచిగా ఉంది. అదే ఇంపార్టెంట్ కదా అసలు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ అయినాక కి వెళ్దాం అనుకుంటున్నాము. వీల్ ప్లాన్ అకార్డింగ్లీ. అక్కడ వెదర్ ఎట్లుంది, అక్కడ వర్షం పడుకుంటే చాలు. మళ్ళీ అంత ప్లాన్ అంతా ఖరాబ్ అవుతుంది మాది. అసలు 17th 24th ఫుల్ వర్షాలు ఉన్నాయంట. కరెక్ట్ రెండింటి దగ్గర ఉందంట. కరెక్ట్గా మేము ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్కి. అప్పుడే వర్షాలు లేకపోతే చాలు నిజంగా. హోప్ ఫర్ ద బెస్ట్. ట్రావెల్ 516 kilometers. ఎస్టిమేటెడ్ arrival time 9:08 అని ఉంది. డిస్టెన్స్ 779 అని ఉంది కిలోమీటర్స్. యా, టోటల్ డిస్టెన్స్. వర్షం అయితే లేదు, బట్ క్లౌడీ ఉంది. చూద్దాం. వర్షం పడకపోతే చాలా హ్యాపీ. చాలా కానీ క్లౌడ్. హోప్ ఫర్ ద బెస్ట్. వెల్కమ్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పుకాక్. ఇదే ఇంటర్నేషనల్. చాలా పెద్దగా ఉంది. సన్నీ ఉన్నాడు, సూర్యుడు మండిపోతున్నాడు. పదెళ్దాం. వావ్, అది బీచ్. So this is our hotel for today. చిన్న రూమ్, వాష్రూమ్, చిన్న మిర్రర్. హాయ్ ఆల్. ఇంకా ఫుకాక్లో వచ్చేసాము. ఈరోజు మా ఫస్ట్ డే. 10కి అట్లా రీచ్ అయినాం అనుకుంటే. ఇప్పుడు టైం 11 అయింది. సో ఇప్పుడు మనం ఏది గ్రాండ్ వరల్డ్కి వెళ్దాం అనుకున్నాం. ఒక స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాము. స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాము. దాని మీద ఇప్పుడు గ్రాండ్ వరల్డ్కి అట్లా. ఎండ అయితే చాలా ఉంది, ఘోరంగా ఉంది. మాకు హ్యాపీ, ఎందుకంటే వర్షం లేదు. మెయిన్ థింగ్ వర్షం లేదు కాబట్టి హ్యాపీ మేము. ఇప్పుడు మేము వెళ్ళి స్కూటీలో ఎక్స్ప్లోర్ చేసాం. గ్రాండ్ వరల్డ్ అని ఇక్కడ కొంచెం వెనిస్ టైప్ ఉంటుంది అనుకుంటున్నా. అలా ఉంటుంది, అక్కడికి ఎక్స్ప్లోర్ చేస్తాం. పబ్లిక్ అయితే అస్సలు లేరు, చాలా ఖాళీ ఉన్నాయి రోడ్స్. అంటే మేము తీసుకున్న సైడ్ ఖాళీ ఉంది, అటు సైడ్ ఎలా ఉంటుందో తెలియదు. అటు వేరు, అన్ని ఈవెంట్స్ అటు జరుగుతాయి, ఇక్కడ ఏం జరగవు అనమాట. సో మేము తీసుకున్న సైడ్ కొంచెం ప్రశాంతంగా ఉందామని ఇటు సైడ్ తీసుకున్నాం. సో ఫుకాక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. చిన్న స్కూటీ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మేము గ్రాండ్ వరల్డ్ ఆల్మోస్ట్ 35 kilometers ఉంది. కమాన్.
రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అసలుకి. అండ్ పబ్లిక్ కూడా ఎవరు లేరు అసలు. ఐలాండ్లో వచ్చినట్లు. యా, ప్రైవేట్ ఐలాండ్లో ఉన్నట్టుంది మాకు. వెహికల్లో ఫ్యూయల్ లేదు కాబట్టి ఫస్ట్ ఫ్యూయల్ బంక్ కోసం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 5 minutes దూరంలో ఉంది. లీటర్ 600. అబ్బో, అంతేనమ్మా. 60,000 60,000 పెట్రోల్ పెట్టిస్తున్నాం. 3 liters అంట అది. దీనికి ఫ్యూయల్ ఇక్కడ ఉంటుంది, ఫ్యూయల్ ట్యాంక్. దీనికి ఇలా పెట్టేయడమే. టైం వచ్చేసి 12:06 అవుతుంది. మేము ఉన్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 40 kilometers ఉండేది. అటు సైడే రూమ్ తీసుకుంటే ఇంకా బాగుంటుండే. చూడాలి, ఈరోజు ఒకవేళ అక్కడే బాగా నచ్చితే ఈ రూమ్ ఖాళీ చేసి అక్కడ షిఫ్ట్ అయిపోతాం. సో మేమున్న లొకేషన్ నుంచి ప్రజెంట్ 31 kilometers ఉంది. 43 minutes. 12:50 కల్లా రీచ్ అవుతాం. చూడాలి అక్కడ వైబ్ ఎలా ఉంది. అక్కడ మేము ఉన్న ప్లేస్లో అయితే అసలు జనాలు ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. ఇన్ కేస్ అక్కడ బాగుంటే మీకు చెప్తాను, ఓకేనా? అసలు 1 year బ్యాక్ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా వెళ్తాము, ఇలా ఉంటుంది అని. Cheers to life. రోడ్స్ చాలా ఖాళీ ఉన్నాయి. మన దగ్గర ఇలాంటి రోడ్స్ ఉంటే ఎంత బాగుంటుండేనో. బట్ ఇక్కడ కూడా చాలా మంది రాంగ్ రూట్లో నడిపిస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అదిగో ముందు వస్తున్నారు చూడు. ఎక్కడైనా పార్క్ చేసేసి లోపలికి వెళ్తాం. సో ఇదే గ్రాండ్ వరల్డ్. ఇక్కడంతా కొంచెం వెనీస్ మోడల్లో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడే మేము రూమ్ బుక్ చేసాము, బట్ ఎందుకో మళ్ళీ తెలియదు కానీ అక్కడ రూమ్ నచ్చింది, అక్కడ షిఫ్ట్ చేసుకున్నాము. గండోలా రైడ్ అంటారు అది, ఆ బోట్. సో ఆ రైడ్ టికెట్స్ కోసం మేము వెళ్తున్నాం. ఆ ఆర్చ్ ఉంది కదా, దాని కింద ఉంటాయంట. సో మేము వచ్చేసాము, గ్రాండ్ వరల్డ్ రీచ్ అయిపోయాము. కానీ 1.5 hour పట్టింది మాకు రావడానికి, అక్కడ రూమ్ బుక్ చేసుకున్నందుకు. ఇక్కడ గ్రాండ్ వరల్డ్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడనే వచ్చేసే వాళ్ళం మేము. ఇక్కడే దొరుకుతాయి రూమ్స్, ఇవన్నీ రూమ్సే. సో వచ్చేస్తా, అన్ని స్పా ఉంది, ఇండియన్ రెస్టారెంట్, బిల్డింగ్ లో ఒక స్టోర్ ఉంది. అండ్ మేము ఇప్పుడే గండోలా రైడ్, అదే బోట్ రైడ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ క్లూక్లో బుక్ చేసుకున్నాం అనమాట మేము. ఎందుకంటే అక్కడ 700 చేంజ్ పడుతుంది, క్లూక్లో కొంచెం 619. అండ్ నాకు ఆఫర్ కూడా వచ్చింది, 1200లో అయిపోయింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే మా దగ్గర క్యాష్ లేవు. సో క్లూక్లో అయితే ఏంటంటే యూపీఐ త్రూ పే చేసేయచ్చు, యూపీఐ త్రూ పే చేయొచ్చు వితౌట్ ట్యాక్స్. లేదంటే మళ్ళీ ట్యాక్స్ కూడా మాకు ఎక్కడ దొరకలేదు. వచ్చేటప్పుడు ఉన్నాయి కానీ ఆపలేదు. సో మేము ఇంకా వెజ్ ఈరోజు, చికెన్ లేదన్నాడు ఈయన అలోహా పిజ్జా దగ్గర. థ్యాంక్ యూ. ఆరెంజ్ జ్యూస్ అండ్ ఒక వెజ్ పిజ్జా చెప్పాము, చికెన్ లేదంటే ఇక్కడ. ఎన్ని ఐస్ వేసినారు చూడు దీంట్లో. నాకు ఆరెంజ్ జ్యూస్ కంటే ఐస్ తప్ప ఏం కనిపిస్తలేదు అసలు. హోర్ నాయనా. మా క్యామ్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మెమరీ కార్డ్ కూడా స్టోరేజ్ అయిపోతుంది. ఒక మెమరీ కార్డ్ దొరికితే బాగుంది ఇక్కడ. అలా ఒకటి చేస్తాం మేము. వాళ్ళు వెళ్ళారు చూడు, నేను అందే చెప్పాను, మేము కూడా వెళ్తాం అలానే.
సో ఇది వచ్చేసి విన్ వండర్స్. ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్. అండ్ రోడ్స్ ఎంత క్లీన్ ఉంది, క్లీన్ ఎంత మంచిగా ఉంది రోడ్స్ క్లీన్. ఇన్ వండర్స్కి వచ్చాము. ఇది మార్నింగ్ టైం వస్తే అంతా కవర్ చేయొచ్చు. మేము ఆల్రెడీ 3 అయింది కాబట్టి ఇంకా బయట చూసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కాబట్టి కిడ్స్ వస్తే ఇంకా మంచిగా ఫన్ ఉంటుంది. మనం కూడా వెళ్ళొచ్చు. బట్ ఓకే, అంటే మేము అంత యాక్టివిటీ టైప్ పర్సన్స్ అయితే కాదు, కొంచెం చిల్ అవుదామని వచ్చాం కాబట్టి జస్ట్ ఇలా చూసుకొని వెళ్ళిపోతాం అంతే. రూమ్కి వెళ్ళి అక్కడ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. ఇంకా ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు అండ్ ఏదో స్టాచ్యూలా ఉంది, హోచిమిన్ అని రాశారు. ఇంత పెద్ద రోడ్స్ ఉన్నాయి అసలుకి. నైస్. ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అంట. రోడ్డు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది, మన అవుటర్ రింగ్ రోడ్ కంటే పెద్దగా ఉంది. ఇది మొత్తం ఒక సిటీలా ఉంది. ఇది ఫర్నిచర్ షాప్, కాఫీ షాప్స్ ఉన్నాయి చాలా. అండ్ ఈ పక్కనే బీచ్ ఉంది, దీని పక్కన అన్ని బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఏ టైర్డ్ డే లిటరల్లీ మేము ఇక్కడ గణేష్ అనే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. కానీ ఈ గణేష్ మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. వియట్నాంకి వచ్చినప్పటి నుంచి అన్ని గణేష్ రెస్టారెంట్స్కి వెళ్తున్నాం మేమైతే. ఆయనకి బ్రాంచెస్ ఉన్నాయంట. ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది. అవును, ఇది బాలీవుడ్ స్పైస్ కూడా బాగానే ఉండే. బాగా టైర్డ్ అయిపోయాము. యా, చాలా ఇలా ఉంది. సింపుల్. మెయిన్గా ఎండలో తిరిగాం కదా, ఎండలో ప్లస్ లాంగ్, చాలా లాంగ్ వెళ్ళాం. చాలా లాంగ్ మాది. ఆల్మోస్ట్ వెళ్ళడం ఒక 40 కిలోమీటర్స్, రావడం ఒక 40 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయింది. సో అక్కడక్కడ ఇంకా వేరే ప్లేసెస్ తిరిగి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ స్కూటీ మీద ఈ ఎండలో. ఇంత ఉంటుందని తెలిస్తే మేము మంచిగా కార్ రెంట్కి తీసుకుంటుండే. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది బైక్లో. ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రాము కదా, కానీ మేమైతే మొత్తం ట్యాన్ అయిపోయినాం, బ్లాక్ అయిపోయాం. బట్ గుడ్ డే. మళ్ళీ మేము సేమ్ చికెన్ 65 ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఫిష్ టిక్కా. ఏం ఫిష్ టిక్కా? ఏమైంది పట్టి? మాట్లాడేమైంది? అందుకే లేకి లేకి తినకూడదు, కొంచెం కొంచెం తినాలి. కడాయి చికెన్, గార్లిక్ నాన్. సో మేము వచ్చే కల్లే ఫైర్ షో అయిపోయిందంట. నైట్ టైం ఎంత బాగుంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము రిటర్న్ ఎలా వెళ్తామో మేము అర్థం కావట్లేదు. సో అదే కిస్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఈ లేన్స్ అయితే ఎంత బాగున్నాయి, నైస్. ఇదంతా బీచ్. వర్షం పడుతుంది చాలా. ఇది సన్సెట్ బజార్. బీచ్ పక్కనే ఉంది. ఇక్కడే కిస్ ఆఫ్ ది షో జరుగుతుంది. బట్ మేము వచ్చే కల్లా అది షో అయిపోయిందంట. నైట్ 9 o'clock ఇంకో షో ఉంటుంది. అట్ ప్రజెంట్ 7:45 అయింది.
బట్ ఏంటంటే వర్షం పడుతుంది, ఆ షో జరుగుతుందో లేదో మళ్ళీ డౌట్ ఉంది మాకు. ఇక్కడ ఒక కొరియన్ రెస్టారెంట్ ఉంది, దీనికి ఆపోజిటే మన ఇండియన్ చాయ్ వాళ్ళ అంట.